హలో నమస్తే అందరికీ ఎట్లున్నారు? వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ వేసుకోండి అండ్ ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చినుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హలో అండి, నమస్తే అందరికీ ఎట్లున్నారు? హోప్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఆప్కా ట్రావెలర్ సార్ కొత్త బ్లాగ్కి స్వాగతం సుస్వాగతం. సో ఒకసారి ఇక్కడ పెట్రోల్ కొట్టించేసుకుందాము. 499 ऐसे ही कैमरा चलता हो? अभी ऑन है. हाँ हाँ कहाँ देखना? हाँ नहीं, ये मेमोरी कार्ड रहता है अंदर, लैपटॉप में डाल के देखना पड़ता है. हाँ ऐसे में तो मालूम आता हाँ मालूम पड़ता है. ठीक है, థ్యాంక్ యూ బై. సో ఇది మన రెగ్యులర్ పెట్రోల్ బంక్ అనమాట. మోస్ట్లీ అందరు గుర్తుపడతారు, చాలా మంచి వాళ్ళు ఉంటారు పెట్రోల్ బంక్లో. సో ఈరోజు మీరు thumbnail చూసే ఉంటారు, మనము రైనాక్స్ హైదరాబాద్ బ్లాగ్ చేయబోతున్నాము. రైనాక్స్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్స్క్లూజివ్ స్టోర్స్ ఓన్లీ కొన్ని ప్లేసెస్లోనే ఉన్నాయి. ఫస్ట్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై, దాని తర్వాత సెకండ్ మనది హైదరాబాద్, థర్డ్ వచ్చేసి పూణే, ఫోర్త్ రీసెంట్గా చెన్నైలో పడ్డది. సో చాలా అంటే చాలా ఎక్స్పాండ్ అవుతుంది రైనాక్స్. అండ్ వాళ్ళ క్వాలిటీ కానీ వాళ్ళ అనొద్దు, ఆబ్వియస్లీ నేను కూడా ఒక రైనాక్స్ మెంబర్నే. సో క్వాలిటీ కానీ, ఆ మేకింగ్ కానీ, ఆ ప్రైజింగ్ కానీ అసలు అల్టిమేట్ ఉంటుంది. నేను చూపిస్తాను ఇప్పుడు స్టోర్కి వెళ్ళాక అసలు ఏంటి రైనాక్స్ ఏముంటుంది, సో మా మోటో ఏంటి అన్నీ ఒకసారి చెప్తాను. అండ్ నేను వర్క్ చేసేది కూడా రైనాక్స్ వాళ్ళతోనే, మన హైదరాబాద్ రైనాక్స్కి మేనేజర్. అయిపోయింది అట్లా. సో సాఫ్ట్వేర్ ఫీల్డ్లో, ఏ సాఫ్ట్వేర్ ఫీల్డ్లోనో పొద్దు నుంచి సాయంత్రం దాకా ల్యాప్టాప్ పట్టుకొని కూర్చోవాలి అని చెప్పేసి అనుకున్నా. బట్ లక్కీలీ మన ప్రొఫెషన్కి రిలేటెడ్, మన ప్యాషన్కి రిలేటెడ్ ఫీల్డ్లో మనకు జాబ్ వచ్చేసింది. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం రైడింగ్ ఎయిర్ కొత్త పీపుల్, కొత్త మందితోటి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాము. ఆఫీస్లో చాలామంది వస్తూ ఉంటారు, వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడం కానీ అలా 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 మా డేస్ అయిపోతుంటుంది. ట్రాఫిక్ అసలు 11 అయినా కూడా అసలు ఎట్లున్నారు చూడండి. చెకింగ్ అయితే చాలా బాగా అవుతుంది అబ్బా, చూస్తున్నారు కదా చెకింగ్. ఇక్కడ డైలీ చెకింగ్ అవుతుంది. అంతే ఇక రొటీన్, మన హైదరాబాద్ ట్రాఫిక్ ఇంతే ఉంటుంది, పెద్ద ఏముండదు. డైరెక్ట్ మిమ్మల్ని స్టోర్ దగ్గరనే కలుస్తాను. ఇక దగ్గరలో ఉన్నప్పుడు గోపురం మళ్ళీ ఆన్ చేస్తాను. లేదు బ్రో అంతా నాకు కన్ఫ్యూజన్ ఉంది అని అంటే సింప్లీ మన కూకట్పల్లి 4th ఫేస్లో ఆర్టీఓ ఆఫీస్ అని చెప్పి గూగుల్లో కొట్టేసేయండి. వీడు ఫోన్ మాట్లాడతాడు. సో సింప్లీ గూగుల్లో కూకట్పల్లి 4th ఫేస్ ఆర్టీఓ ఆఫీస్ అని చెప్పేసి కొట్టేసేయండి. ఇది ఆర్టీఓ ఆఫీస్, నా లెఫ్ట్ సైడ్ ఉంది ఆర్టీఓ ఆఫీస్. ఇది ఆర్టీఓ ఆఫీస్ చూస్తున్నారు కదా, నా లెఫ్ట్ సైడ్. ఇంకాకి వెళ్ళిన లెఫ్ట్ సైడ్లో ఆర్టీఓ ఆఫీస్, రైట్ సైడ్ పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి. అపార్ట్మెంట్ పేరు వన్ సిటీ అని ఉంది. సో ఇది అపార్ట్మెంట్స్, లెఫ్ట్ సైడ్లో ఆర్టీఓ. స్ట్రైట్ వెళ్ళాలి.
మీకు స్ట్రైట్ వెళ్తే వస్తుంది. ఇంకాకి ఎవరు వస్తలేరు. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు జేఎన్టీయూ నుంచి వస్తున్నారంటే ఇదే లేన్లో వస్తారు. జేఎన్టీయూ 4M అంటే మీరు ఇట్లనే లేన్లో వస్తారు. కానీ ఇక్కడ వరకు వచ్చాక మీరు ఈ ఫోటోర్ బ్రిడ్జ్ ఐడెంటిఫై చేసేసి ఇక్కడ సర్వీస్ లైన్లోకి ఎంటర్ అయిపోవాలి. స్ట్రైట్ పోతే మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది. ఈ ఫోటోర్ బ్రిడ్జ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ సర్వీస్ లైన్ గుర్తుపెట్టుకోవాలి. సో జేఎన్టీయూ కుకట్పల్లి నుంచి వచ్చే 4M నుంచి వచ్చే వాళ్ళు అందరూ ఇదే లైన్లోకి ఎంటర్ అవుతారు. ఈ సర్వీస్ లైన్లోకి ఎంటర్ కావాలి. చూస్తున్నారా, ఇది సర్వీస్ లైన్, ఇది ఫోటోర్ బ్రిడ్జ్. ఇట్లా కొంచెం ముంగటికి వచ్చిన తర్వాత మీకు రైనాక్స్ ఇదే లైన్లోకి రావాలి. ఇదే లైన్లోకి వస్తే మీకు కొంచెం ముంగటికి వచ్చిన తర్వాత రైనాక్స్ అనిపిస్తుంది. మీరు ఒకవేళ హైటెక్ సిటీ ఫ్లైఓవర్ హైటెక్ సిటీ రోడ్లో నుంచి వస్తున్నారు అంటే అవతల లేన్ ఉంది కదా, ఆ లేన్లో నుంచి వస్తారు. సో ఆ లేన్లో నుంచి వస్తున్నారంటే ముంగడు పోయినాక 4M నుంచి యూటర్న్ ఉంటుంది. యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇట్లనే రావాలి. ఆ ఫోటోర్ బ్రిడ్జ్ ఐడెంటిఫై చేసుకొని లెఫ్ట్ సర్వీస్ లైన్లోకి ఎంటర్ అయిపోవాలి. సర్వీస్ లైన్లోకి ఎంటర్ అయిపోయినాక కొంచెం ముంగటికి వచ్చిన తర్వాత మీకు బోర్డింగ్ రైనాక్స్ బోర్డింగ్ కనిపిస్తుంది. సో హోప్ఫుల్లీ మీకు డైరెక్షన్ అయితే కరెక్టే ఉండాలి. నేను 2 పెడతాను, రైనాక్స్ హైదరాబాద్ది డైరెక్షన్ లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో. అట్ ద సేమ్ టైం ఆర్టీ ఆఫీస్ కూడా పెడతాను. సో మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. బాయ్. సో ఇది రైనాక్స్ హైదరాబాద్. మన శ్రీగౌడ్, మన మనీ, నా బైక్ మేట్స్, కాలేజ్ మేట్స్, ఫ్రెండ్స్ అందరు మన వాళ్ళే. సో ఫస్ట్లీ చెప్పినట్టు ఈ వీడియోలో మీకు ఇన్డెప్త్గా అయితే ఏ ప్రోడక్ట్ గురించి చెప్పాను, జస్ట్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. లైక్ రైనాక్స్ మోటో ఏంటి, ఏమేమి ఉంటాయి మన దగ్గర అని చెప్పేసి జస్ట్ అవే చెప్తాను. సో చూస్తున్నారు కదా, రైడింగ్ జాకెట్, రైడింగ్ అపారల్, ప్యాంట్స్, గ్లౌస్ అండ్ మన లగేజ్ పార్ట్, మొబైల్ మౌంట్స్, స్నీ గార్డ్స్. సో ఆల్మోస్ట్ రైడింగ్ రిలేటెడ్ మనకి అన్నీ రైనాక్స్లో ఉంటాయి. సో స్టార్టింగ్ సిరీస్ ఆఫ్ ద జాకెట్ అది, అండ్ ఇలా 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 కంప్లీట్ టూరింగ్ జాకెట్. సో రైనాక్స్లో మీకు డైలీ కమ్యూట్ జాకెట్, లైక్ మన డైలీ ఆఫీస్ పర్పస్ జాకెట్ అండ్ వీకెండ్ రైడ్స్లో వాడడానికి జాకెట్, urban jacket, complete touring jacket, and cities as well as touring jacket, street jacket, all kind of jackets మీకు దొరికేస్తాయి. రైడింగ్ ప్యాంట్స్ కూడా ఉంటాయి, థర్మల్ లైనర్. 2 టైప్స్ ఉంటాయి, లైక్ విత్ హుడీ అండ్ వితౌట్ హుడీ. అది 4 degrees వరకు మీకు ఆపుతుంది క్లైమేటిక్ కండిషన్స్. అండ్ రెయిన్ లైనర్స్ ఉంటాయి. గ్లౌస్లో చూసుకుంటే మీకు అగైన్ మళ్ళీ అందులో డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి, లైక్ డైలీ పర్పస్ గ్లౌస్ అండ్ ఆఫ్ రోడింగ్ గ్లౌస్ రీసెంట్గా లాంచ్ అయ్యాయి. ఆఫ్ రోడింగ్ గ్లౌస్ ఫ్లెక్సిబిలిటీ అయితే క్రేజీ ఉంది. అండ్ టార్నడో, మా రైనాక్స్ ఆర్సెనల్లో ఇది ఇంకా urban X గ్లౌస్ మోస్ట్లీ సేల్ అవుతాయి. లైక్ అంటే టూరింగ్కి వాడుకోవచ్చు మీరు, డైలీ బేస్ కమ్యూనిటీలా వాడుకోవచ్చు. అండ్ ఇవి అర్బన్ గ్లౌస్, లైక్ మన డైలీ బేస్ కమ్యూనిటీ గ్లౌస్. ఇవి స్టామ్ ఫుల్ గాంట్లెట్, కంప్లీట్ టూరింగ్కి వాడతారు. కంప్లీట్ టూరింగ్ 3 కలర్స్ ఉంటాయి. అండ్ గ్లౌస్ స్టార్టింగ్ వచ్చేసి 2550 నుంచి 5000 వరకు ఉంటాయి. రైనాక్స్లో మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా మీరు పెట్టే అమౌంట్కి అది వర్తి. లైక్ అరే 5000 పెడుతున్నాను అని చెప్పేసి ఆలోచించనక్కర్లేదు, బట్ వర్తి. ఎందుకు అంటే గ్లౌస్లో అన్ని C సర్టిఫైడ్ అండ్ జాకెట్స్లో ప్రతి ఆర్మర్ C సర్టిఫైడ్. అందులో వాడే ప్రొటెక్షన్ కూడా సేఫ్టీ కామర్స్ లెవెల్ 2 టెంపరేచర్ సర్టిఫైడ్.
అండ్ నాక్స్ ఆర్మర్స్ కూడా మన దగ్గర ఉంటాయి విత్ 5 years వారంటీ. సో అలా మీరు ఆలోచించనక్కర్లేదు లైక్ అరే పెట్టొచ్చా మనీ అన్నట్టు. సో అది జాకెట్స్ అండ్ ప్యాంట్స్. నేను ఇన్ డెప్త్ గా నేను చెప్తాను, పక్కా చెప్తాను లైక్ ఏ సెగ్మెంట్ వాళ్ళకి ఏ జాకెట్ సూట్ అవుతుంది అని ఇన్ డెప్త్ వీడియో సపరేట్ గా చేస్తాను. సో అండ్ ఇది లగేజ్ పార్ట్ చూసుకున్నట్టయితే మీకు శాడిల్ బ్యాగ్స్ వస్తాయి. శాడిల్ బ్యాగ్స్ ఇన్ ద సెన్స్ ఇలా వస్తాయి. శాడిల్ బ్యాగ్స్ లో 2 వేరియంట్స్ ఉన్నాయి. ఇది డై స్టాక్ శాడిల్ బ్యాగ్స్, బేసికలీ స్లాంట్ గా స్ట్రైట్ గా ఉండే సైలెన్సర్ వాళ్ళకి సూట్ అవుతుంది ఇది. అండ్ నో బ్యాగ్ శాడిల్ బ్యాగ్స్, అడ్వెంచరస్ బైక్స్ అండ్ అప్ స్టాక్ సైలెన్సర్స్ వాళ్ళకి సూట్ అవుతుంది. బికాస్ దీని డిజైన్ మీరు చూడొచ్చు కొంచెం కర్వ్ ఉంది. సో ఈ డిజైన్ వల్ల మీకు అప్ స్టాక్ సైలెన్సర్స్ వాళ్ళకి సూట్ అవుతుంది. అండ్ ఇంకో సిరీస్ ఉంటుంది శాడిల్ బ్యాగ్స్ లో, ఎక్స్పెడిషన్ శాడిల్ బ్యాగ్స్. అవి ప్రెసెంట్ ఇప్పుడు లేవు, బట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో లైక్ కొత్త రెనోవేటివ్ కొత్త అప్గ్రేడ్ ఇస్తున్నారు దానికి. అండ్ వాటర్ ప్రూఫ్ బ్యాగ్స్ అవుతారు చాలా మంది. ఇవి వాటర్ ప్రూఫ్ బ్యాగ్స్, ఎక్స్పెడిషన్ ట్రైల్ బ్యాగ్, ఎక్స్పెడిషన్ డ్రై బ్యాగ్. సో కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్, కన్స్ట్రక్షన్ వచ్చేసి వినైల్ మెటీరియల్. అండ్ ఆబ్వియస్లీ మనం చిన్న చిన్న లగేజ్ అండ్ ఇమీడియట్ యాక్సెసరీస్ ఉండడానికి మనం ట్యాంక్ దగ్గర ఒక బ్యాగ్ పెట్టుకుంటాము. సో దిస్ ఈజ్ అవర్ ట్యాంక్ బ్యాగ్ మ్యాగ్నోపాడ్. సో యూటిలిటీ వైజ్, పర్పస్ వైజ్ చాలా ఈజీగా ఉంటుంది. ఇది మ్యాగ్నోపాడ్ ట్యాంక్ బ్యాగ్. అండ్ కొంతమంది ఓన్లీ ఆఫీస్ పర్పస్ ఆర్ చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ లైక్ బేసిక్ ఒక చిన్న డిఎస్ఎల్ఆర్ వాటర్ బాటిల్ పెట్టుకుందాం అనుకుంటారు. ఇది వాళ్ళకి సెట్ అవుతుంది. నావిగేటర్ అండ్ మన బిగ్ బాయ్, మన ట్యాంక్ బ్యాగ్స్ లో బిగ్ బాయ్ బీస్ట్ ఇది ఆప్టిమస్. చాలా పెద్దగా ఉంటుంది. లైక్ మీరు కంప్లీట్లీ పక్క లాంగ్ టూరింగ్ లో ఉన్నారు, లాంగ్ టూరింగ్ సెగ్మెంట్ లో ఉన్నారంటే ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. డీసెంట్ బ్యాగ్ అండ్ నైస్ బ్యాగ్. అండ్ ఇది మన ఆక్వా పౌచ్ వేస్ట్ బ్యాగ్ బాగుంటుంది. లైక్ యూటిలిటీ వైజ్ డైలీ కమ్యూట్ వాడిన, టూరింగ్ సెగ్మెంట్ లో వాడిన చాలా బాగుంటుంది. డీసెంట్ లైక్ 40 వేస్ట్ వరకు వస్తుంది. కుషనింగ్ చాలా బాగుంటుంది. వేస్ట్ బ్యాగ్ నాకు చాలా ఇష్టం ఇది. అండ్ వాటర్ ప్రూఫింగ్ కూడా ఉంటుంది. లోపల లైనర్ ఉంటుంది, వాటర్ ప్రూఫింగ్ లైనర్. సో చూశారు కదా, మోస్ట్లీ నేను అన్ని ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ డెప్త్ వీడియో నేను పక్కా తర్వాత చేస్తాను. సో రైనాక్స్లో బేసికలీ ఎట్లుంటుంది అంటే లైక్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఇఫ్ ఇన్ కేస్ ఒక కస్టమర్ వచ్చాడు అంటే ఆయనకు తగినట్టే మేము విల్ బి సజెస్టింగ్ ఎగ్జాక్ట్ జాకెట్ అండ్ ఎగ్జాక్ట్ గ్లవ్ ఆర్ వాట్ ఎవర్. లైక్ కస్టమర్ వచ్చాడు, లైక్ ఆయనకి ఏం తెలీదు, ప్రీమియం సెగ్మెంట్ జాకెట్స్ చూపించేద్దాము అని చెప్పేసి అన్నట్టు కాదు. ఆయన పెడుతున్నారు అంటే ప్రతి పెన్నీ విల్ బి కౌంటింగ్. గ్లౌస్లో కూడా అంతే, డిపెండింగ్ ఆన్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఆర్ ఆయన సెగ్మెంట్ ఆయన ఎలా వాడుతున్నాడు అని చెప్పేసి విల్ బి సజెస్టింగ్. ఇఫ్ ఇన్ కేస్ కస్టమర్ వచ్చేసి టూరింగ్, నేను కొంతమంది వస్తారు లైక్ నేను టూరింగ్ వెళ్తాను, నాకు టూరింగ్ సెగ్మెంట్లో జాకెట్ కావాలి అని చెప్పేసి కంప్లీట్ టూరింగ్ జాకెట్ తీసుకుంటామని అంటారు. బట్ టూరింగ్ ఇన్ ద సెన్స్ మీరు చాలా ఎక్స్ట్రీమ్ టూరింగ్లో ఉన్నారు అన్నప్పుడే స్టెల్త్లో ఇన్వెస్ట్ చేయండి. లేదు నేను హార్డ్లీ ఒక 1 monthకి చిన్న చిన్న రైడ్స్ వెళ్తూ ఉంటాను అండ్ డైలీ కమ్యూట్కి కూడా వాడాలి అనుకుంటున్నాను అంటే దర్ లాట్ ఆఫ్ అదర్ ఆప్షన్స్ అనమాట. అండ్ అది సో మన వాళ్ళు దాచుకుంటారు, ఎందుకు దాచుకుంటారేమో. అండ్ ఒకటి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే లైక్ మనం లక్షలు పెట్టి బండి తీసుకుంటాము, దానికి తగ్గట్టు అట్లీస్ట్ ఒక 10% అయినా మనము ఒక ప్రాపర్ గేర్లో ఇన్వెస్ట్ చేయండి. లైక్ ఒక ప్రాపర్ హెల్మెట్ ఇన్ ద సెన్స్ పాలికార్బన్ హెల్మెట్ తీసుకోండి. కార్బన్ ఫైబర్ చాలా కాస్ట్లీ. పాలికార్బన్ హెల్మెట్ తీసుకొని అందులో ఇన్వెస్ట్ చేయండి. లైక్ 3000 నుంచి 5000 వరకు ఈజీగా దొరికిపోతాయి మీకు మార్కెట్లో. ISI, EC అండ్ డాట్ సర్టిఫైడ్ హెల్మెట్స్ తీసుకోండి. అండ్ గేర్లో వచ్చేసరికి చాలామంది అంటారు బ్రో నేను సిటీస్లోనే తిరుగుతాను, నాకు గేర్ ఎందుకు, అంత హెల్మెట్ ఎందుకు అని. సిటీస్లో కూడా మనం కరెక్ట్ పోయినా అవతలోడు చక్కగా రావాలి కదా. సో అది ఒకటి మైండ్లో పెట్టుకోండి. అవతలోడు వచ్చి గుద్దినా మనం ఏం కాకుండా ఉండాలి. సో ఒక ప్రాపర్ గేర్లో ఇన్వెస్ట్ చేయండి. లైక్ నేను రైనాక్సే తీసుకొని అని చెప్పేసి ఇన్సిస్ట్ చేయట్లేదు, ఫోర్స్ చేయట్లేదు. ఎనీ గేర్ హ్యావ్ ఎ ప్రాపర్ గేర్. మనం రోడ్ మీదకి వస్తున్నాము అంటే మన బాడీ సేఫ్టీ ఉండాలి. బికాజ్ మనం నమ్ముకొని మన ఫ్యామిలీ ఉంటుంది. సో దే షుడ్ నాట్ సఫర్. ఆ ఒక్కటి మైండ్లో పెట్టుకోండి. ఒక ప్రాపర్ హెల్మెట్, ఒక గ్లవ్, రైడింగ్ గేర్, ఈ 3 చాలు, నడిచిపోతుంది. అండ్ ఏ సెగ్మెంట్ వాళ్ళకి ఏదైతే సెట్ అవుతుందో నేను ఒక డిఫరెంట్ వ్లాగ్లో చెప్తాను. హోప్ఫుల్లీ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటా.
సో వీడియో నచ్చితే ఏం చేయాలో తెలిసి అందరికి లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కింద గంట ఉంటది, బజాయించండి. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.